హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, నేను యశస్విని. ఈరోజు మా ఫ్రెండ్స్ అందరితో కలిసి టెంపుల్కి వచ్చామండి. శ్రీరామనవమి కదా. సో ఈ ప్లేస్ ఎక్కడంటే బెంగళూరులో రాగిగూడ అనే ప్లేస్ ఉంటుంది. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి వచ్చాము మేము రాగానే ఎంట్రన్స్లోనే మాకు స్వామివారిని పల్లకిలో తీసుకొస్తున్నారు. సో మేము ఎక్కడే దర్శనం చేసుకున్నాము. రండి మీరు కూడా మాతో వచ్చి చూడండి. ఇదేనండి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. సో మనం లోపలికి వెళ్ళిపోదాం రండి. లోపలికి ఎంటర్ అవ్వగానే మనం చెప్పులు అక్కడ ఇచ్చేయాలండి. వాళ్ళు టోకెన్ ఇస్తారు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏ టెంపుల్లోనూ నేను ఇలా చూడలేదు ఫ్రీగా ఇవ్వడం. సో అలా అక్కడ చెప్పులు ఇచ్చేసి బయటికి వచ్చంగానే ఆ వ్యూ అయితే చాలా చాలా నచ్చింది నాకు. ఆ తర్వాత ఆ పక్కనే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. అదైతే ఇంకా నచ్చింది. మీరు కూడా ఒకసారి చూడండి. ఇంకా వ్యూ అంతా చూసేసి మేము లైన్‌లోకి వచ్చేసాము. ఇక్కడ చూస్తే చాలా చాలా రష్ ఉంది ఈరోజు. శ్రీరామనవమి కదా. సో, అలా మేము లైన్‌లో ఉంటూ అలా వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము. మా ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ స్పెషల్ దర్శనానికి టికెట్ కూడా ఇస్తున్నారు. కాస్ట్ 10 రూపీస్ అనుకుంటా. అండ్ అక్కడ మేము వినాయక స్వామిని అండ్ లలితాదేవిని దర్శనం చేసుకుని దర్శనం చేసుకుని ఇంకా మేము కొండపైకి వెళ్తున్నాము ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడానికి. అక్కడ వ్యూ అయితే ఇంకా బాగుంది. నేను చూపిస్తూ ఉంటాను చూడండి. కొండపైన టెంపుల్ ఉంటుంది. మేము మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక లైన్ చూస్తే చాలా చాలా రష్ ఉంది ఈరోజు శ్రీరామనవమి కదా. సో అలా మేము లైన్లో ఉంటూ అలా వీడియోస్ తీసుకుంటూ ఉన్నాం. కొండపైన టెంపుల్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ రాగానే శివుని దర్శనం చేసుకున్నాము. అలా లైన్లో వెళ్తూ రాముల వారిని దర్శనం చేసుకున్నాము. తర్వాత ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని కిందకు వచ్చేసాము. నేను అక్కడ వీడియోస్ తీయడానికి అలౌడ్ లేదు. సో అంతగా వీడియోస్ తీయలేకపోయాను. దర్శనం అదంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా బస్ ఎక్కేసాము. నెక్స్ట్ ఆ తర్వాత మేము మా పీజీ దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. అక్కడైతే యాగం అయితే చేశారు. అక్కడ సాయిబాబాని దర్శనం చేసుకుని అలాగే అక్కడ సాయిబాబా గుడిలో ఉట్టు కొట్టారు. అది కూడా చూసేసి ఇంకా గుడిలో ప్రసాదం ఇస్తున్నారు. ప్రసాదం తీసుకుని పీజీకి రిటర్న్ అయిపోయాము. మేమైతే మా శ్రీరామనవమిని ఇట్లా జరుపుకున్నాము. మరి మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ శ్రీరామనవమి.